రాష్ట్ర చేనేత హ్యాండ్లూమ్ చైర్మన్ ప్రభాకర్ గారికి మరియు గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచ్లు అమరాంజన్ రెడ్డి గారు యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క భారీ ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి మా యూత్ పిల్లలకు ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిన విషయము. భారీ ఎత్తున ఈరోజు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇంకా మరీ మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వారికి ఎటువంటి సహకారాలు కావాలని మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మంచిగా జరుపుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేట్కి మరియు ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ యూత్ వారు నిర్వహించే నిజాంపూర్ గ్రామ అంబేద్కర్ యూత్ నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ కు ఎంతమంది టీంలు వచ్చాయని తెలిసింది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు మంచిగా ఫుడ్ కానీ మీల్స్ ఏదో మంచిగా చూడగలరని మనవి. ఒకటి ఈ 2 రోజులు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన గ్రామం తరఫున వాళ్ళకి ఎల్లవెల్లా సహకరించగలరని ఆర్గనైజర్ కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నిజాంపూర్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, తర్వాత ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, కంప్లీట్ చేయడానికి పూనుకున్నటువంటి పీఈటీ గారు, మీడియా మిత్రులు, గ్రామ పెద్దలు, అన్న తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సంక్రాంతి కనుమ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈరోజు ఆడుతున్నటువంటి ఈ కబడ్డీకి సంబంధించినటువంటి పోటీల్లో భాగం పంచుకున్న వాళ్ళు, మరి కబడ్డీ అనేది మరి పూర్వం నుంచి మనకి అనాదిగా మరి కబడ్డీ పోటీలు అనేది ప్రతి గ్రామంలో అనునిత్యం ఆడుకునేటటువంటి క్రీడగా మనం చూసినాం. కానీ కొంత ఈ మధ్యకాలంలో మళ్ళా దీన్ని మరి జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం, దీనికి కొత్త ప్రాచుర్యాన్ని అందుకుంటున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, ఈరోజు మన ఐక్యూ లెవెల్ను పెంచడానికి మరి బాగా పనిచేస్తూ, మరి పోటీల్లో భాగం పంచుకుంటున్నటువంటి వాళ్ళందరికీ మరి మిగతా ఆటగాళ్లతో ఒక పరిచయ వేదిక కూడా మరి జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. మరి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ క్రీడని మరి ఆడుతున్నటువంటి వాళ్లతో పాటు మరి వీక్షిస్తున్నటువంటి వాళ్లకు కూడా మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొక్కసారి మరి మీడియా మిత్రులకు గాని, ఇక్కడ పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, అన్నా తమ్ముళ్లు, మరి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయులు మనందరి హరీష్ రావుల సమక్షంలో నిజాం ఈ గ్రామం నుంచి మరి బీఆర్ఎస్ పార్టీలో మరి జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, మరి గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్దిలో కూడా మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా ఎస్డీఎఫ్ ద్వారా 20 లక్షలు ఇవ్వటం, అదే రకంగా గ్రామ పంచాయతీ నూతన భవనానికి కూడా, ఇక్కడనే సర్పంచ్ గారు ఉన్నారు, గ్రామ పంచాయతీ నూతన భవనానికి కూడా 20 లక్షల రూపాయలు మరి మొన్ననే మంజూరైన. అదే కాకుండా ఈజీఎస్ ద్వారా కూడా ఒక 10 లక్షల రూపాయలు కూడా మరి మొన్ననే అది కూడా ప్రొసీడింగ్ రావటం జరిగింది. ఇంకా అభివృద్దికి సంబంధించినటువంటి విషయం ఏదైనా ఉంటే కూడా మా సంపూర్ణ సహకారం ఈ గ్రామం మీద ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, యువకులు, అన్న తమ్ముళ్ళందరూ కూడా
ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి గాని సంక్షేమానికి సంబంధించి మీ వంతు సంపూర్ణంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి అండదండలు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు మనసు దీవెనలు ఉండాలని చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.